ఏమండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను తీసుకున్న పదార్థాలు డ్రై ఫ్రూట్స్, 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం పప్పుని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని నేతిలో వేయించుకున్నానండి. అలాగే సేమియాను కూడా మనం అదే మూకుడిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మూకుడిలో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో సేమియాని వేసి బాగా కుక్ అవ్వనివ్వాలండి. 100% సేమియా కుక్ అవ్వాలి. లేదంటే మళ్ళీ మనం బెల్లం వేసిన తర్వాత అది గట్టిపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమియా బాగా కుక్ అయిన తర్వాత దానిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కలపాలండి. బాగా అది మిక్స్ అయిన తర్వాత అందులో 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. అలాగే యాలక్కాయ పొడి కూడా అందులో మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ బాగా కలిసాక దీన్ని తీసి మనం పక్కన చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు దీని బైండింగ్ కోసం అని చెప్పి నేను ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పులో గోధుమ పిండి, మైదా పిండి 2 కలిపి 3 వంతుల వరకు తీసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్ డౌ కింద కలుపుకోవాలి. ఇది పిండి సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి ఇది పూరి పల్చగా వస్తుంది. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా మెత్తపడి పల్చగా వస్తాయి మనకు పూరీలు. సో ఒక ఉసిరికాయ అంత పిండిని మనం తీసుకునండి దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్చగా చేసుకోవాలండి. పూరీ కర్రతోటి ఇలా పల్చగా చేసుకోవడం వల్ల మనకి మనం చేసిన స్వీట్ అనేది గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న కట్లెట్ మాదిరిగా చేసుకుని పెట్టుకోవాలండి. ఇది మన సేమియాతో ఎక్కువగా పాయసమే కదా చేస్తూ ఉంటాము. బట్ ఈ మాదిరిగా చేసుకుంటే ఇది మనం పండుగల సీజన్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కానీ, ఎవరికైనా ఇవ్వడానికి కానీ, ప్రసాదం కింద పంచిపెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని పెనం మీద షాలో ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అన్ని షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని మనం లైట్గా ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం పూజల్లో అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.